సిద్దిపేటలోని కొమరవెల్లి ఆలయ హుండీ లెక్కింపు సమయంలో మాయమైన ఉంగరం ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సిద్దిపేటలోని కొమరవెల్లి ఆలయ హుండీ లెక్కింపు సమయంలో మాయమైన ఉంగరం ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏఈఓ గంగ శ్రీనివాస్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆలయ ఈవో బాలాజీ. ఏఈఓపై కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న ఆలయ హుండీ లెక్కిస్తూ ఉండగా హుండీలో బంగారు చైన్, ఉంగరం వచ్చాయి. వాటిని టేబుల్పై పెట్టి ఏఈఓ గంగా శ్రీనివాస్కి సమాచారం ఇచ్చి భోజనానికి వెళ్లారని ఈవో చెప్తున్నారు. తర్వాత వచ్చి చూసేసరికి టేబుల్పై కాకుండా చెత్త కుప్పలో చైన్ పడి ఉందని, ఉంగరం మాత్రం కనిపించడం లేదని ఈవో అంటున్నారు. ఆ సమయంలో అక్కడి సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదని చెప్తున్నారు. అన్ని సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంగరం ఉన్న టేబుల్ దగ్గర సీసీ కెమెరా మాత్రమే పనిచేయకపోవడంపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఏఈఓనే ఉంగరం తీసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో. అపశృతి జరిగింది. దానిపైన మేము కూడా పోలీస్ వారికి ఫిర్యాదు చేసి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అప్పుడు తర్వాత పోలీస్ వారు వచ్చిన తర్వాత బంగారు చైన్ కూడా ట్రేస్ అవుట్ చేసి మాకు అది పక్కనే డస్ట్బిన్లో దొరికింది. వేరే ఇతర ఆఫీసర్ల మీద అనుమానం ఉందని మాత్రం పిటిషన్ ఉంది. అది సీసీ కెమెరాలు వెరిఫై చేసి మిగతా విచారణ